సాయి కృష్ణ అనే అబ్బాయి కాపు సామాజిక వర్గం అని వీళ్ళు వార్త రాసిన తర్వాత తెలిసింది. కులం అడగని సాధారణంగా మనం. అందులో కులాలు రాస్తున్నారు ఇప్పుడు కావాలని. ఈ కులానికి అన్యాయం జరిగింది, ఆ కులానికి అన్యాయం జరిగింది అన్నట్టుంది. ఇప్పుడు ఆ కుర్రోడికి సంబంధించి ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు తీసుకునొచ్చారు. తీసుకునొచ్చిన తర్వాతన వాళ్ళ అమ్మని పిలిపించారు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి. ఆమె అక్కడికొచ్చిన తర్వాత మీ అబ్బాయి ఇక రాడు చచ్చిపోయినట్టే అనుకో అని చెప్పారు. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నారు. ఆ ఫోన్ తిరిగి ఇవ్వమని ఎన్ని సార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదు అని చెప్పుకొచ్చింది వాళ్ళమ్మ. ఆ తర్వాత ఇంతవరకు ఆ అబ్బాయి ఆచూకీ లేదు. అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్తున్నారు. బట్ తీసుకొచ్చింది మా ఇంటి దగ్గర నుంచి పోలీసులే. కృష్ణలంక నన్ను పిలిచి కూడా సిఐ నాగరాజ్ చెప్పారు ఇట్లాగా మీ అబ్బాయిని చంపేశాం పో అని చెప్పేసేసి అన్నది చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అతను మాయమైపోయి దాదాపు నెల రోజులవుతుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అతన్ని ఎక్కడున్నాడో మాకు తెలియదు, ఇంకా దొరకలేదు అని చెప్పుకొచ్చారు పోలీసులు. టైం ఇచ్చినటువంటి కోర్టు ఎట్టి పరిస్థితుల్లో అతను తమ ముందు హాజరుపరచాలంటుంది. పోలీసులు వదిలేస్తే అతను ఇంటికి వెళ్లకుండా పారిపోయాడా ఎటన్నా, లేదా పోలీసులే ఏదైనా చేస్తే అతనికి ఏదైనా తీవ్రమైన పరిస్థితి వస్తే ఏ హాస్పిటల్లోనూ రహస్యంగా ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా ఏంటనేది తేలాల్సి ఉంది.